శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. నాగులు సర్పాలు వేర్వేరా, ఒకటేనా? ఇది తెలుసుకుందాము. శ్రీకృష్ణ పరమాత్మ నేను ఆయుధాల్లో వజ్రాన్ని, గోవుల్లో కామధేనువుని, సర్పాల్లో వాసుకిని, నాగుల్లో అనంతుడిని అని అంటారు. దీని ప్రకారం సర్పాలు, నాగులు వేరువేరని తెలుసుకోవాలి. వాసుకి శివుడిని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా ఉంటుంది. ఈ వాసుకిని తాడుగా చేసుకుని సాగరమథనం చేశారు దేవదానవులు. అనంతుడు అంటే ఆదిశేషుడు, కద్రువకు పెద్ద కొడుకు. బ్రహ్మ అనంతుడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెప్తాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. వాసుకి, అనంతుడు ఇద్దరు కశ్యప ప్రజాపతి భార్య అయిన కద్రువ కుమారులు. పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైన రెండింటికి చాలా తేడా ఉంది. నాగులకు కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించి బతికే శక్తి ఉంది. వీటికి కామరూప శక్తి ఉంది. ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్ని ధరించగలవు. వీటినే దేవతా సర్పాలు అంటారు. నాగుల్లో అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖపాలుడు, కులికుడు అనే జాతులు ఉన్నాయట. దేవతా సర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ సుగంధభరితమైన వాసన వస్తూ ఉంటుంది. అంటే మల్లెపూల వాసన, అలాంటి వాసనలు వస్తూ ఉంటాయి. కానీ ఇవి మనుషులు తిరిగే ప్రాంతాల్లో సంచరించవు. మానవ జాతులకు దూరంగా ఉంటాయి. సర్పాలు నాగులకు భిన్నంగా ఉంటాయి. ఇవి భూమి మీదే తిరుగుతాయి. కప్పలు మొదలైన జీవాల్ని ఆహారంగా స్వీకరిస్తాయి. మనకి ఇప్పుడు శ్రావణ మాసంలో నాగపంచమి రోజు, తర్వాత కార్తీక మాసంలో నాగుల చవితి, తర్వాత మార్గశిర మాసంలో షష్ఠి రోజు, ఇలా మనం పూజిస్తూ ఉండడం వల్ల, ఆరాధిస్తూ ఉండడం వల్ల నాగదోషం అనేది పోతుందన్నమాట. శ్రీమాత్రే నమః.